ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మనం ప్రస్తుతానికి పిఠాపురంలో ఉన్నాం. మనందరికీ తెలుసు పిఠాపురం ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ముఖ్యంగా పిఠాపురానికి ఒక చరిత్ర ఉంది. పిఠాపురానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఇప్పటి వరకు మనం చూసింది ఒకవైపే చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు చాలామంది సెలబ్రిటీస్ని అందరినీ కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. అది ఆయన పోటీ చేయడం ఇక్కడ అదృష్టమా లేదంటే ఆయన అదృష్టమా తెలియదు. కానీ ముఖ్యంగా సురేష్ కొండరెడ్డి గారు మనందరికీ తెలుసు. సినిమా నిర్మాతగా, సినిమా క్రిటిక్గా, సంతోషం వారపత్రిక నడిపిస్తూ సక్సెస్ఫుల్గా సినిమా ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి. ముఖ్యంగా ఆయన గురించి మనందరికీ తెలుసు. మెగా ఫ్యామిలీకి చాలా విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈసారి ఆయన కూడా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆయనతో పాటు కొంచెం ప్రచారం చేయాలి. ముఖ్యంగా ఆయన ఒక సాంగ్ కూడా రాయటం జరిగింది, సాంగ్ పాడడం కూడా జరిగింది. ఒకసారి దాని గురించి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలుపు ఎలా ఉండబోతుంది అనేది కూడా సురేష్ కొండరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉందన్న? అన్న ఏంటన్నా ఎలా ఉంది? ఇక్కడ పిఠాపురం వచ్చారు, ఎలా అనిపిస్తుంది? సూపర్ రెస్పాన్స్ ఉంది. మార్నింగ్ నుంచి అందరినీ అన్ని చోట్ల అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. సో డెఫినెట్ గా అందరూ కూడా 1,00,000 మెజార్టీ అంటారు. 1,00,000 మెజార్టీ కాకపోయినా 50,000 పైన మెజార్టీ వస్తుందని నేను అంత తిరిగిన తర్వాత అన్ని చోట్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. డెఫినెట్ గా 100% పిఠాపురం నుంచి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతే అన్న, సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా మీరు చాలా కాంట్రవర్షియల్గా డైలాగ్ అక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ చాలామంది వైసీపీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు అని చెప్పి చాలామంది అంటున్నారు. నిజంగా మీకు తెలిసే ఉంటుంది, ఒక సినిమా క్రిటిక్గా, సినిమా నిర్మాతగా మీకు తెలుసు ఇక్కడ వచ్చే వాళ్ళందరూ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, మీరు ఎంత తీసుకున్నారు? డబ్బులు అభిమానాన్ని డబ్బుతో మనం కొనలేము. ఇప్పుడు వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు రమ్మని నన్ను కూడా పర్సనల్ సురేష్ నువ్వు రా ధ్యానం వచ్చేయాలి అని ఎవరిని నన్నే కదా, ఏ ఆర్టిస్ట్ ఎవరినైనా అడగరైనా. అది ఆయన మీద అభిమానంతో మనం 100% డెఫినెట్ గా చేయాలి కాబట్టి మనం వచ్చి చేయటం అంతే. సో ఆ ఉద్దేశంతో ఇంతవరకు చాలా మంది ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారని అనుకుంటున్నాను. 100% అలాగే వచ్చారు. అలాగే నేను కూడా కనీసం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఆలోచనతో నాకు అనిపించి సాంగ్ అది నేను యాక్చువల్ శ్రీకృష్ణ గారి చేత పాడించి ఒక సాంగ్ చేశాను. డెడికేటెడ్ గా చేద్దాం అని చెప్పేసి చేపిస్తే ఆ పాట లేదు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము అని సురేష్ గారు, సార్ మీ వాయిస్ బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది, ఒకసారి పాడండి సార్, ట్రై చేయండి అంటే వెళ్ళి మనం బాగోదు వద్దు, మన అంతా మొత్తం ట్రోలింగ్ అయిపోతాం మనం వద్దులే అని నేను ఫస్ట్ తప్పించుకున్నా. లేదు ఇంకా సార్ ఫస్ట్ శ్రీకృష్ణ పాడిన తర్వాత నైట్ 11:30కి ఎప్పుడు ఉట్టినే ఒకసారి చూద్దాం సార్ అంటే అప్పుడు వెంటనే పాడటం ఫుల్ సాంగ్ పాడాను. కానీ మళ్ళీ అంత మన వాళ్ళు తట్టుకోలేమో అని చెప్పేసి కొన్ని ప్రోమోగా దాన్ని లేదండి. నిజంగా అంటే వాయిస్ బేస్ దాంట్లో సాంగ్ కి బాగా హ్యాపీ అయింది. నిజంగా చాలా హ్యాపీ అయింది. అది లక్కీగా అదృష్టం కొద్ది నిన్న పెట్టిన ట్వీట్ చేసి ఒక 4 hours లోనే 2 లక్షల పైగా చూసాను నా ట్విట్టర్లో. నా హ్యాండిల్ కూడా 2 లక్షల పైన చూసాను. నేను షాక్, అమ్మ సూపర్, అది పవర్ స్టార్ పవర్ అని చెప్పేసి అనుకున్నాను. సో కళ్యాణ్ బాబు పాడినందుకు అంత ఇదిగా ఉన్నాను. ఫస్ట్ నుంచి నేను చిరంజీవి గారి అభిమాని కానీ కళ్యాణ్ బాబు ఫాలో అవుతూ ఉంటాను. సో ఇది ఏదున్నా ఎప్పుడు ముందు ఉంటాను, అంత ముందు దేవరం కానీ అంత ముందు చోట్ల కానీ. ప్రజారాజ్య పార్టీలో అయితే అందరికి తెలిసిందంటే వెస్ట్ గోదావరికి జిల్లా అధికారి ప్రతిగా వర్క్ చేశాను నేను. ఆ పార్టీకి 4 నెలలు కష్టపడ్డాను అంతా. అలాగే ఇప్పుడు నా వంతు కృషిగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ పిఠాపురం వచ్చి నాకు తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ, ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మోటివేషన్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన జర్నీ మనం ఏంటో చూసాం. ఎన్ని కష్టాలు పడుతూ, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ స్థాయి వరకు వచ్చారు. కానీ రాజకీయంగా వచ్చేప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన సపోర్ట్ చేస్తాం కూడా చాలామందికి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలా చూస్తారన్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వాన్ని ఒక అన్నయ్యగా ఆయన సమర్థించడం కూడా తప్పంటారు? తమ్ముడిగా అన్నయ్య బాధ్యతగా ఫీల్ అయ్యి చిరంజీవి గారు ఆ రోజు వీడియో బయట ఇవ్వటం జరిగింది. దానికి రాధాన్ని చేసే పని లేదు. సో ఆయన సొంత తమ్ముడు. సో ప్లస్ ఆ పార్టీ కోసం ఆయన 5 కోట్లు ఇచ్చి అంత అలాగా ఎంకరేజ్ చేసి గెలిపోయే లక్ష్యంగా ఆయన ముందుకు అడుగు వేస్తున్న పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం అనేది అన్నయ్యగా బాధ్యతగా ఫీల్ అయ్యి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని కూడా క్రెడిట్ చేసినందుకు చాలా దారుణం, సొంత ఫ్యామిలీలో చేయడం అనేది.
సో అందుకని అందరూ మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీ అందరూ చాలా మంది నేను నాని గారు హీరో నాని ట్వీట్ చేశారు, చాలా మంది హీరో ట్వీట్, ఇంకా కొంతమంది వస్తారు ఇంక మొత్తం. సో ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా నిన్న పరిశ్రమ తరపు నుంచి కూడా చాలా మంది డెఫినెట్ గా గతంలో లేని విధంగా ఈ మధ్యన అంటే కళ్యాణ్ గారికి చాలా పర్సనల్ గా సపోర్ట్ చేసేవాళ్ళు. ఈసారి గెలిపే రకంగా ఆయన ఎంత కష్టపడి ఇలా చేసుకుంటూ వెళ్తున్నా, అలాగే ఇక్కడ పిఠాపురం ప్రజలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ 100% విన్ అవ్వాలని, అలాగే జనసేన పార్టీలో పోటీ చేసి ప్రతి ఒక్కరు విన్ అవ్వాలని, అలాగే కూటమి గెలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా ఈసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టిన కన్ఫామ్. సో ఇక్కడ సమస్యలన్నీ కూడా ఆయన తీర్చి మెరుగైన దానికోసం ఆయన కృషి చేస్తారు. ముఖ్యంగా పిఠాపురంని నెక్స్ట్ లెవెల్కి ఆయన తీసుకెళ్తారని అనుకుంటున్నారు. వీళ్ళ అదృష్టం ఇక్కడ నుంచి చేయడం అనేది. అది చాలా మంది అడిగితే కొంతమంది కూడా చెప్పారు, ఏంటి అన్న లాస్ట్ టైం చేస్తేనే బాగుండేది, అసలు మేము ఎప్పటి అసెంబ్లీకి వెళ్ళిపోయారైనా 5 ఏళ్ళు మనం మిస్ చేసుకున్నాం చంద్రబాబు గారిని, సార్ ఇప్పుడు ఏం లేదు మంచి మెజార్టీతో మేము గెలిపించుకుంటాం అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. చిరంజీవి గారి గురించి మీకు తెలుసు, ముఖ్యంగా కళ్యాణ్ గారి గురించి. కళ్యాణ్ గారిని చాలా దగ్గరగా చూసుంటారు. ఆయన సినిమాల పరంగా ఎలా ఉన్నారు, రాజకీయ పరంగా మారినప్పటికీ ఈ రెండింటికి వ్యత్యాసం ఎలా ఏమన్నా కనిపించిందన్న మీకు, ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం గురించి? సినిమాలు అద్భుతమైన నటుడైన సినిమా పర్సనల్గా విషయం అనేది మీరు ప్రత్యేకంగా చూశారు. ఎవరెవరికి ఎలా సాయం చేశారు, కౌలు రైతులకు కానీ, తర్వాత చాలా చాలా సంఘటనలు జరిగిన ముందుండి వాళ్ళందరినీ ఎలా కాపాడి, సొంత డబ్బులు సినిమాల్లో సంపాదించిన డబ్బులు ఎలాగ ప్రజలకి ఆయనకు సహాయపడ్డారనే విషయం ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు, నేనే చెప్పగలను, అందరికీ తెలిసిన విషయం. సో అదేం ప్రచారానికి ఆయన పెద్ద ఇష్టపడ్డారు. చిరంజీవి గారు కూడా అంతే. ఎంతమంది చిన్న ఇండస్ట్రీలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్లో నా చేతుల మీద నేనే కోటాను కోట్లు పట్టుకునిచ్చింది. అంత 2 లక్షలు, ఒక 5 లక్షలు, ఒక 10 లక్షలు, ఇట్లా లక్షలు ఇచ్చిన సందర్భం నా దగ్గర నా చేతుల నుంచి వెళ్ళిన గోల్డ్ ఉన్నాయి. అంటే మొన్న రీసెంట్ గా పోతిన మహేష్ గారు లాంటి వ్యక్తి చిరంజీవి గారు ఏం చేశారు, చిరంజీవి గారి వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది, అంటే అల్లు అర్జున్ గారిని లేదా అల్లు అరవింద్ గారి వల్ల కొంతమంది ప్రొడ్యూసర్లు వచ్చారు, కొంతమంది డైరెక్టర్లు వచ్చారు అని చెప్పారు. కానీ చిరంజీవి గారి ఫ్యామిలీ, ముఖ్యంగా చిరంజీవి గారి గురించి ఎవరు రాలేదంటారు. మీరు ఎవరిని ఇన్స్పైర్ అయ్యి వచ్చారు? 100% చిరంజీవి గారి ఇన్స్పిరేషన్కి వచ్చిన ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు. ఆయనకి ఎందుకు ఇండస్ట్రీ మైండ్ ఆయన తెలియదు కదా ఇండస్ట్రీ గురించి. ప్లస్ ఆయనకు సీట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన పార్టీ మారిపోయి అలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు పట్టాలి నీకు, అంటే నువ్వు ఎమ్మెల్యే సీట్ కోసం నువ్వు బ్లాక్మెయిల్ చేసుకుంటూ వచ్చావా, అది కరెక్ట్ కాదు కదా. సీట్ ఇవ్వలేదు, కష్టపడ్డావు, నువ్వు పార్టీ కూడా కష్టపడ్డావు, ఇవ్వలేదు. మరి మిగతా వాళ్ళు అలా చాలా మంది ఉన్నారు కదా, దాన్ని చూసుకోవాలి కదా. అలా నెక్స్ట్ వచ్చి మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు ఇందాక అన్నారు చాలా సేవా కార్యక్రమాలు మీ చేతి నుంచి. 100% చిరంజీవి గారు చేసిన బోల్డ్ అందరికి తెలుసు. మీరు వెనకెళ్తే బోల్డ్ చిరంజీవి గారు చేసిన ఎంతో మంది ఆర్టిస్టులు, పాదశ్యామ గారు 2 లక్షలు పట్టుకెళ్ళి అప్పుడు ఇచ్చింది కానీ, సుభాష్ని కానీ ఒక ఆర్టిస్టు, అప్పుడు వెళ్ళి ఒక 2 లక్షలు ఇచ్చాను. గుండె హనుమంతుడు గారికి, బోల్డ్ మందికి నా చేతులకి నేనే పట్టుకెళ్ళిచ్చా, నా చేతుల మీదగా నేనే పట్టుకెళ్ళిచ్చే బోల్డ్ ఉన్నాయి. సో ఆయన చేసినవన్నీ బోల్డ్ ఉన్నాయి. హాస్పిటల్ ఎందుకు జర్నలిస్ట్ ఒకరికి కిషోర్ అనే వ్యక్తి 97లో 98లో హాస్పిటల్లో ఉంటే రామ్నగర్లో జమలగడ్డ కిషోర్ అని ఒక జర్నలిస్ట్ అని పెడుతుంది. ఆయన హెల్త్ బాగోకపోతే ఇట్లా హెల్త్ బాగోలేదంటే సార్ వెళ్దాం పదా అని చెప్పి ఇంటికి నుంచి నేను ఒకటే కార్లో వెళ్ళాం. వెళ్ళి హాస్పిటల్ వెళ్తే హాస్పిటల్ ఇచ్చాను. అప్పుడు ఆ రోజుల్లోనే 97లోనే అప్పట్లోనే వీళ్ళని ఇస్తే మామూలుగా అక్కడ హాస్పిటల్ శిలాయిలు పట్టుకుని కూడా మిగతా పేషెంట్ ఆయన దగ్గర చుట్టకు వచ్చారు. అది బాగా గుర్తు నాకు. అసలు ఎన్నో అది చేయలేదని పోవడం తప్పు. అది ఆయన ఇంకా చెప్పుకోరు. నేనే ఇంకా కొన్ని లేదండి ఇది బయటకు వెళ్తే బాగుంటుంది అని ప్రెషర్ చేసి నేను కొంచెం 2-3 వదిలేను తప్ప ఆయనకి ఎప్పుడు ఇష్టపడ్డు ఏం చేస్తున్నా సాయం చేస్తాను. అది తెలుసు వాళ్ళ జనగుడిలో రక్తదానం ద్వారా కానీ, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతమందికి ఎన్ని ప్రాణాలు కాపాడు, ఐ హాస్పిటల్ ఎంతమంది, అలాగే కరోనా టైంలో చేసిన సేవలు కానీ ఇవన్నీ ఎవరు మర్చిపోతారా, ఎందుకు మర్చిపోతారా? చాలా మంది అంటే ఒక్కొక్కళ్ళు ఎవరో వాళ్ళ సీటు కోసం, వాళ్ళ స్వలాభం కోసం చాలా మంది వచ్చే, అంటే ఆయన లాంటి వ్యక్తి మీద కూడా ఒక చిన్న మచ్చ పెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంటే మీలాంటి వాళ్ళు చాలా దగ్గరగా ఉండి చూసారు. ఇప్పుడు మీరు చెప్పే కార్యక్రమాలన్నీ 97 నుంచే ఆయన చేసుకుంటూ వచ్చారంటే. నేను 92 నుంచి ఆయనతో ట్రావెల్ చేశాను హైదరాబాద్ లో. 92 నుంచి నాకు తెలిసి 92 నుంచి ఆయనతో ట్రావెల్ చేశాను. అది 31 ఇయర్స్ అయిపోయింది. 31 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను. సరే మధ్యలో రకరకాల ప్రజలు పొలాలు పెట్టాడు, రకరకాల పెట్టిన ఆయన అభిమానం నేను చచ్చిపోయిన వరకు ఆయనకి అభిమానంగా ఉంటా అంతే. తర్వాత బయట ఎవరు ఏం పెట్టుకుని ఏం చేసినా పర్లేదు మనకంతే. ఆయన ఏంటో నాకు తెలుసు, నేనేంటో ఆయనకు తెలుసు. సో అది డెఫినెట్ గా 100% ఆయన చేసి నా చెల్లి చేసి చెప్తాను. నేను కల్లారా నేనే ప్రత్యక్ష సాక్షి, వేరే వాళ్ళు ఎవరు ఎందుకు. అది అంటే
ముఖ్యంగా ఈసారి పిఠాపురం ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూశారు. పిఠాపురానికి గతంలో పిఠాపురం సంస్థానం అని చెప్పి చాలా పెద్ద పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ లేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుందంటారా? ఇక్కడ అంత డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద. ఒక పార్టీ అధ్యక్షుడిగానే తీసుకుందాం. ఒక పార్టీ అధ్యక్షుడు పిఠాపురం లాంటి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటే ఆ నియోజకవర్గం ఏ రేంజ్ లో డెవలప్ అవుతుందండి. అవును. అసలు ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయటమే వీళ్ళ అదృష్టం డెఫినెట్ గా. అవును. ఎందుకంటే డెఫినెట్ నెక్స్ట్ లెవెల్లో డెవలప్ అవుతుంది. నువ్వు అక్కడి నుంచి పోటీ చేశారు పోతే అందరూ అడుగుతారు కదా, పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేశారు, మాకేం చేశారు, అవును. కొంచెం చేయరు, ఎవరైనా చేయరు, చూపించుకోవడానికి డెఫినెట్ గా ఉంటుంది కదా. డెఫినెట్ గా పైగా ఆయన నాకు సొంత తెలిసి డబ్బులే 5 ఏళ్లలో కూడా కాదు, మామూలుగానే ఆయన సొంత డబ్బులతోటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది, ఎంతో మందికి ఆదుకోవడం జరిగింది, ఎన్నో కొంత కౌలు రైతులను ఆదుకోవడం జరిగింది. సో డెఫినెట్ గా పిఠాపురం నెక్స్ట్ లెవెల్లో ఆయన ఉంచుతారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే కొంత అంటే మీకు ఆ ఫ్యామిలీతో దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయన ఎలక్షన్స్కి సంబంధించి కొంత ఏ అప్పులు కావచ్చు, ఇల్లు అమ్ముకున్నానని కావచ్చు, వీటి మీద కూడా చాలామంది కొంత ట్రోల్ చేస్తున్నారు. ఆయన సొంత డబ్బులు పార్టీతో అంటే 10 సంవత్సరాల పాటు ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన ఆస్తులు కావచ్చు, పిల్లల పేరు మీద ఉన్న డిపాజిట్లు కావచ్చు, ఇవన్నీ అమ్ముకున్నారని చెప్పి మనకి సోషల్ మీడియా వేదికగా తెలుస్తుంది. వీటి మీద మీకున్న అవగాహన? సరే, ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు జరుగుతున్న సినిమాలు కాకుండా ఇంకో 10 సినిమాలు చేస్తారు, 10 సినిమాలు కాదు 20 సినిమాలు ఆయన చేస్తారు. ఇప్పుడు అంటే ఆయన వాళ్ళందరూ ఆయనకి లీస్ట్ అంటే రెమ్యునరేషన్ 150 కోట్లు ఆయన రెమ్యునరేషన్. ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఎంత 150 కోట్లు అంటే ఒక 10 సినిమాలు అనుకోండి, ఎంత కోట్లు, 800 కోట్లు, ఈజీ 1500 కోట్లు. ఇప్పుడు ఆయన సినిమా డబ్బులు చేసుకోవచ్చు కదా, అవన్నీ చేసుకోవచ్చు. సో ఆయనకి ఆ క్యాపిటల్ ఉంది ఆయన కాబట్టి ఆయన చేసుకుంటూ వెళ్ళారు, ఆయన మంచి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళారు. సో ఆయన్ని నటుడుగా ఆయన పవర్ స్టార్ ఈజ్ నెంబర్ 1. దానికి ఆయన ఎన్ని ఫ్లాప్లు, ఆయన 10 సంవత్సరాల ఫ్లాప్లు ఇచ్చినా కానీ ఆయన అభిమానం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రేపు పొద్దున రాజకీయాల్లో కూడా ఓకే మొన్న అయితే ఓడిపోయారు, ఓడించారు బలవంతంగా, ఏమేం జరిగిందో కుట్రంతరాలు అందరికీ తెలిసిందే. ఈసారి డెఫినెట్ గా గెలిపిస్తున్నారు. రేపు అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు. ఓకే, అంతేగాని అంటే మీరు ఇందాక అన్నారు ఆయన అవసరమైతే ఆయన కష్టపడిన సొమ్ము తీసుకొచ్చి పార్టీని నడిపి ప్రజలకి కౌలు రైతులకు ఇచ్చిన వ్యక్తి, అవసరమైతే పిఠాపురంలో ఆయన అభివృద్ధి చేయొచ్చేమో ఆయన సొంత డబ్బులతోనే. మరి 10 ఏళ్ల నుంచి పార్టీలో గెలవకపోయినా ఆయన పోటీసి గెలవకపోయినా కానీ 10 ఏళ్ల నుంచి పార్టీని నడుపుకుంటూ తీసుకెళ్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఓ పార్టీకి నెలకు ఎంత అవుతుందండి ఆఫీసులో మెయింటెనెన్స్? అవన్నీ ఎలా జరుగుతాయి? కొంతమంది ఇస్తున్నా కానీ అప్పుడు లేదు కదా. ఇప్పుడు మూవ్మెంట్ ఎంత అవుతుంది, ఎలా జరుగుతుంది? 10 ఏళ్ల నుంచి ఆయన పార్టీని అలా నిలబెట్టుకుని ఆయన కష్టంతో అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ అందరిని ఆదుకుంటూ ఎన్నో మంచి కార్యక్రమాలు నాగబాబు గారి ద్వారా చేయటం, కొన్ని కార్యక్రమాలు ఎక్కడేది ఉన్నా కానీ వెళ్ళటం, ఆయన చేయటం 10 ఏళ్ళ నుంచి చేయటం అంటే ఒక మీటింగ్, ఒక పబ్లిక్ మీటింగ్ కంటెస్ట్ చేయాలంటే చాలా ఎన్ని డబ్బులు, ఎన్ని కోట్ల రూపాయలతో. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ రాష్ట్రం మీద ఉంటదంటారా? ఆయన రాష్ట్ర ప్రజలకి ఒక మంచి చేస్తారంటారా? డెఫినెట్ గా ఆయన మంచి చేయడం కోసమే ఆయన కొన్ని 26 స్థానాలు ఇచ్చినాక మళ్ళీ దాంట్లో మళ్ళీ కొన్ని తీసుకుని 24 ఇచ్చిన 3 తీసేసుకుని 21 స్థానాలు పోటీ చేయటం, ఓటమి కలపడం కోసం ఆయన ఎంత కష్టపడ్డారు. బీజేపీతో ఆయన టైప్ అయి చేయించడం అనేది దాని గురించి ఎంత కష్టపడ్డారు. కేంద్రం నుంచి కూడా నిధులు తెప్పించడం కోసమే ఆయన గెలిపే లక్ష్యంగా చేయడం కోసమే చేశారు. దాంట్లో నో డౌట్. అంతే. అంటే ఈసారి ముఖ్యంగా పిఠాపురంలో ఆయన గెలుపు రాష్ట్రం అంతా వినిపించబోతుంది అంటారు. ఇక్కడ మెజారిటీ ఎలా ఉంటుంది? డెఫినెట్ గా 100%. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు వస్తున్నారు, అందరూ లక్ష మెజారిటీ లక్ష కాదు 50,000 పైన మెజారిటీ గ్యారెంటీగా వస్తుంది నేను నమ్ముతున్నా. నాకు తిరిగిన ఆదిపగా నేను నమ్ముతున్నా. సో అది నిజం చేయాలని పిఠాపురం ప్రజలందరూ నిజం చేసి గెలిపించాలని, అసెంబ్లీలో పిఠాపురం నుంచి అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.